హాయ్ అండి. నా తమిళం చూస్తే మీకు అర్థమైపోయి ఉంటది. ఈరోజు మన వీడియో అయితే హెల్తీ, టేస్టీ వెజ్ పిజ్జా. నో చీజ్, నో మైదా. అండ్ ఇంకో మాట ఏంటంటే నాదిది ఫస్ట్ వీడియో. మీరు నా షార్ట్ వీడియోస్‌కి ఎలా అయితే సపోర్ట్ చేశారో నా లాంగ్ వీడియోస్ కూడా అలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. ప్రాసెస్‌కి అయితే వెళ్ళిపోదాం పదండి. మనం మైదా యూజ్ చేయట్లేదు కాబట్టి ఒక కప్పు గోధుమ పిండి, 2 స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ నెయ్యి, కొంచెం సాల్ట్, 1 స్పూన్ బేకింగ్ సోడా, 1 స్పూన్ వంట సోడా, ఒక చిన్న కప్ అంతా పెరుగు. మనం పెరుగు ఎంత వేసామో పాలు అంతే వేసుకోవాలి. చపాతీ పిండి ఎలా అయితే కలుపుతామో సేమ్ అలానే కలుపుకోవాలి. అస్సలు నీళ్ళు అనేది వాడకూడదు. కావాలంటే ఇంకొంచెం పాలు వేయొచ్చు. ఇదిగో ఇలా చపాతీ పిండి ఇలా కలిపేసాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి పైన అలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. కంపల్సరీ ఒక అరగంట మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. వెజిటబుల్ విషయానికి వస్తే ఒక కార్న్ని ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలి. నా దగ్గర క్యాప్సికమ్ లేదు, అందుకే నేను ఈ మిర్చి బజ్జీని కట్ చేసి వేసుకుంటున్నా. ఒక ఆయిల్ కట్ చేసి స్లైసెస్గా ముక్కలుగా చేసి పక్కన పెట్టుకున్నా. టమాటాని కూడా స్లైసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నా. ఇలా అన్నీ ఒక దగ్గర పెట్టి రెడీ చేసుకున్నా. అరగంట అయింది. ఇది ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మనం కలుపుకున్నది వంట సోడా వేసాం కాబట్టి లైట్గా పొంగుతుంది. అదే ఈస్ట్ వేసుకున్నామంటే ఇంకా ఎక్కువ పొంగుతుంది. బట్ మన దగ్గర లేదు కాబట్టి నేను ఈస్ట్ వేసుకోలేదు. ఇలా మంచిగా కలుపుకోవాలి. 4 పీసెస్గా చేసి మళ్ళీ ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. చీజ్ వద్దనుకున్నాం, బట్ చీజ్ టేస్ట్ అయితే కావాలి కాబట్టి దానికోసం ఒక 2 స్పూన్ల నెయ్యి, ఒక 3 స్పూన్ల గోధుమ పిండి కొంచెం నెయ్యిలో బాగా వేగాలి. ఒక కప్పు పాలేసి బాగా కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది మనకి. ఇలా క్రీమీ టెక్స్చర్ రావాలి. దీంట్లోకి లైట్గా సాల్ట్ వేసుకోండి. ఫ్రీ హీట్ చేసుకోవాలి కదా, ఒక ప్యాన్లోకి సాల్ట్ వేసి చుట్టూరు పరచాలి. దాని తర్వాత ఒక కప్ని మధ్యలో పెట్టుకోవాలి. మనం పక్కన పెట్టుకున్నాం కదా ఈ బాల్స్, ఇది లైట్గా ఇప్పుడు పొంగి ఉంటుంది. దాన్ని ఇప్పుడు మనం చపాతీ ఎలా అయితే చేసుకుంటామో సేమ్ అదే రౌండ్గా చేసేసుకోవాలి. చేతితో అయినా చేసుకోవచ్చు, లేదా చపాతీ కర్రతో అయినా చేసుకోవచ్చు. చపాతీ కంటే కొంచెం మందంగానే చేసుకోండి. మధ్యలో కూడా సేమ్ అదే ఉండాలి. నేను మధ్యలో కొంచెం పలచగా చేయడం వల్ల నాది అతుక్కుపోయింది. మీరైతే మిస్టేక్ చేయొద్దు. మనం చపాతీ ఇలా చేసుకునే దాన్ని ఒక ప్లేట్లో పెట్టి టమాటా సాస్ని చుట్టూరా పెట్టేసుకోవాలి. మాకు టమాటా సాస్ నచ్చదు, లైట్గానే పెడుతున్నా నేను. చీజ్ వద్దనుకొని ఒక క్రీమ్ చేసుకున్నాం కదా, అదే క్రీమ్ అనమాట ఇది. ఈ క్రీమ్ని దానిపైకి ఎక్కువగా పూసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా చుట్టూరు ప్రెస్ చేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ వెజిటేబుల్స్ అన్నీ ఒక్కొక్కటిగా నీట్ అండ్ క్లీన్గా పెట్టేసుకుందాం. పైన 1 స్పూన్ నెయ్యి వేసి ఫ్రీ హీట్ చేసుకున్న ప్యాన్లోకి దించుకుందాం. నేను లైట్గా సాల్టే వేస్తున్నా, హోమ్ మేడ్ పిజ్జా కాబట్టి. ఆర్గానో, చిల్లీ ఫ్లేక్స్ ఏదైనా మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు. ఈ టైంలో 20 నుంచి 30 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకున్నారంటే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. చూసారా, చూడడానికి ఎంత బాగుందో, ఇంకా తింటే ఎంతగా బాగుంటుందో చూడండి. హోమ్ మేడ్ పిజ్జా అసలు సూపర్ ఉంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇది నా ఫస్ట్ వీడియో. ఇంతదాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అసలు షార్ట్ వీడియోస్కి ఎలా అయితే సపోర్ట్ చేశారో నా లాంగ్ వీడియోస్కి అలానే సపోర్ట్ చేయండి. మీరైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.